శివుని యొక్క అంతర్భాగంలోనే లోపల భూ కైలాస కేవ్స్ అనేది లోపల ఏర్పాటు చేశారు. జై శ్రీరామ్, వందే మాత్రం. నేను మీ పులమూరి నరసింహులు. మీరు చూస్తున్నది విశ్వం యాత్ర తెలుగు యూట్యూబ్ ఛానల్. మనము మురుడేశ్వరం పుణ్యక్షేత్రంలో, కర్ణాటక రాష్ట్రంలోని మురుడేశ్వరం పుణ్యక్షేత్రంలో ఉన్నాము. ఇక్కడ భూ కైలాస్ అని గుహలు, కేవ్స్ ఉన్నాయి. ఇక్కడ లోపలికి వెళ్ళడానికి ఇక్కడ పెద్దలకు 20 రూపాయల టికెట్, చిన్నపిల్లలకు 10 రూపాయల టికెట్ ఉంది. ఈ కేవ్స్ లోపలికి వెళ్తే పరమశివుణ్ణి రమణాసురుడు కఠోరమైనటువంటి తపస్సు చేసి ఆత్మలింగము ఏ విధంగా పొందిండు, క్రమంలో ఆత్మలింగము గోకర్ణంలో ఏ విధంగా స్థాపించబడ్డది, ఇవన్నీ మనకు లోపల విగ్రహాల రూపకంగా లోపల కనిపిస్తాయి. అవి అన్ని మీకు వీడియోలో ముందు క్రమంలో చూపిస్తాం. ఇప్పుడు మనం మహాబలేశ్వర గుహల్లోకి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాలు రమణాసురుని యొక్క తల్లి శివునికి పూజ చేస్తూ ఉన్నది. నాకు ఒక కోరిక ఉన్నది, నువ్వు అమరుడు కావాలంటే ఆత్మలింగాన్ని తీసుకొని కైలాసానికి వెళ్ళి ఆత్మలింగాన్ని తీసుకురావాలంటే తల్లి కొడుకు చెప్తే సరే నేను వెళ్తానని చెప్తున్నాడు తల్లి దగ్గర. తల్లికి మాట ఇచ్చిన ప్రకారమే కైలాసం వెళ్ళి తపస్సు చేసుకుంటున్నటువంటి రమణాసురుని చూడొచ్చు. ఇక్కడ మనము అతని ఘోరమైన తపస్సుకు భయపడి ముల్లోకాలు వణికిపోతూ ఉంటాయి. అప్పుడు నారద మహర్షి విష్ణుమూర్తి దగ్గరికి వచ్చి ఆత్మలింగం కొరకై రమణాసురుడు ఘోర తపస్సు చేస్తున్నాడని విష్ణుమూర్తి దగ్గర మొరపెట్టుకుంటున్నటువంటి నారద మహర్షి అంతటితో ఆగకుండా కైలాసాన్ని తన భుజాల పైన మోస్తూ కఠోరమైనటువంటి తపస్సు చేస్తున్నటువంటి రమణాసురుని ఇక్కడ చూడొచ్చు. మనం నీ భక్తికి నేను మెచ్చాను, నీకు ఏం వరం కావాలంటని పరమశివుడు అడిగినప్పుడు లోకంలోనే అందగత్తైనటువంటి పార్వతీదేవే నాకు కావాలంటని రమణాసురుడు తన కోరికను పరమశివునికి విన్నవించు. పరమశివుడు మాట ఇచ్చిన కాబట్టి తప్పదని పరిస్థితుల పార్వతీదేవిని రమణాసురుని వెంబడి పంపడం జరుగుతుంది. నారద మహర్షి అడ్డం వచ్చి నువ్వు తీసుకొస్తున్నది పార్వతీదేవిని కాదు మహాకాళిని అంటే రమణాసురుని చెప్తే తిరిగి చూసుకున్నప్పుడు మహాకాళి అవతారంలో ఇంకా దర్శనమిస్తుంది. ఇంత పొరపాటు జరిగిపోయింది అంటని రమణాసురుడు గ్రహించు. అయితే పార్వతీదేవి ఎక్కడుందంటని నారద మహర్షిని అడిగితే పార్వతీదేవిని పాతాళ లోకంలో దాచిపెట్టాడు పరమశివుడు అంటని రమణాసురునికి నారద మహర్షి చెప్తాడు. రమణాసురుడు నారద మహర్షి మాటలు విని పాతాళ లోకానికి వెళ్తే అక్కడ మండోదరి కనిపించడంతో ఈమెనే పార్వతీదేవి అనుకుని మండోదరిని శాస్త్రోక్తంగా వివాహం ఆడి లంకకి తీసుకొని వస్తాడు. నీ తపస్సు ఫలం ఏమి అంటని తల్లి రమణాసురుని తల్లి అడిగితే నా తపస్సు ఫలం పార్వతీదేవిని తీసుకొచ్చినట్టని తల్లికి చెప్తే కాదు మూర్ఖుడా, నిన్ను మోసం చేసి పార్వతీదేవిని నీకు ఇవ్వలేదు, నిన్ను మోసం చేసిన దేవతలు అంటని రమణాసురుని తల్లి చెప్తాడు. అది గ్రహించినటువంటి రమణాసురుడు మళ్ళొకసారి కఠోర దీక్ష చేస్తూ తపస్సు చేస్తాడు. రమణాసురుని యొక్క తపస్సును మెచ్చినటువంటి పరమశివుడు నీకేమి కావాలంటే నాకు ఆత్మలింగం కావాలంటని రమణాసురుడు అడిగిన వెంబడే ఆత్మలింగాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఒక షరతు పెడతాడు, ఈ ఆత్మలింగం నువ్వు ఎక్కడ కింద పెడతావో అక్కడనే ప్రతిష్ఠించబడుతుంది, నువ్వు ఎంత పెకిలించినా కానీ ఆ శివలింగం అక్కడ నుంచి తీయడానికి అవకాశం లేదంటని పరమశివుడు చెప్తాడు. ఆ ఆత్మలింగాన్ని తీసుకొని వెళ్ళినటువంటి లంకకు తీసుకొని వెళ్ళే క్రమంలో వెళ్తుంటే నారద మహర్షి ఈ ఆత్మలింగం రమణాసురుని దగ్గర ఉంటే ముల్లోకాలన్నీ అల్లకల్లోలం అవుతాయి, ఇది ఎట్లయినా ఆపాలి అనే ఉద్దేశంతో గణపతి దేవుని తనకి వచ్చి ఈ ఆత్మలింగాన్ని రమణాసురుని దగ్గరికి వెళ్ళి మనము తప్పించాలి, అతని దగ్గరికి వెళ్ళి తీసుకోవాలి అని అతనికి గణపతిని వేడుకోవడం జరుగుతుంది. నారద మహర్షి వేడుకున్న క్రమంలో గణపతి దేవుడు ఒక పశుల కాపరి చిన్న బాలునిగా రూపంగా వస్తాడు. వచ్చి అదే క్రమంలోనే రమణాసురునికి సంధ్యావందనం చేసే సమయం అవుతుంది కాబట్టి నేను సంధ్యావందనం చేసే వరకు ఈ లింగాన్ని కింద పెట్టకూడదు, కింద పెడితే ప్రతిష్ఠించబడుతుంది కనుక నువ్వు చేతిలో పెట్టుకొని ఉండు, నేను సంధ్యావందనం చేసి వస్తానని రమణాసురుడు చెప్తాడు. కానీ నేను ఈ బరువైనటువంటి శివలింగాన్ని నేను మోయాలంటే నేను 3 అంకెలు లెక్కలోకి రావాలి, లేదంటే నేను కింద పెడతానని గణపతి బాలుని రూపంగా గణపతి చెప్పడం జరుగుతుంది. సరే అని ఒప్పుకొని రమణాసురుడు సంధ్యావందనానికి వెళ్తాడు. సంధ్యావందనానికి వెళ్ళిన క్రమంలోన వాళ్ళ దేవతలు అందరూ కలిసి పన్నినటువంటి ఉపాయంలో భాగంగా గణపతి దేవుడు నాకు బరువైతున్నది అని 1, 2, 3 అని 3 సార్లు అంకెలు లెక్క పెట్టి రమణాసురుడు వచ్చేలోపే కింద పెట్టడం జరుగుతుంది. అది చూసినటువంటి రావణ బ్రహ్మ సంధ్యావందనము మధ్యలోనే వదిలిపెట్టి
పరుగున వస్తాడు. వచ్చేలోపే శివలింగాన్ని కింద పెట్టడం జరుగుతుంది. ఇదే స్థలము మనకు గోకర్ణంలో దర్శనం ఉన్నటువంటి ఆత్మలింగము. ఈ ఆత్మలింగమే గోకర్ణ పుణ్యక్షేత్రంలో ఉన్నది. పరుగున వచ్చినటువంటి రమణాసురుడు ఎంత పని చేసినావు కదా అంటే బాలుడు రూపంగా ఉన్నటువంటి గణపతి నెత్తిపైన మొట్టికాయ వేయడం వల్ల అతని నెత్తిపైన దుప్ప మాదిరిగా ఏర్పడి ఉంటది. ఇది మనకు గోకర్ణంలో దర్శనమిస్తుంది. ఆ మహాబలేశ్వర స్వామి ఆత్మలింగం దర్శనం కంటే ముందు గణపతి దేవుని యొక్క దర్శనం ఉంటుంది. అక్కడ మనకు నెత్తిపైన లొట్టతో కనిపిస్తున్నటువంటి గణపతి దేవుని మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు గోకర్ణంలో. శివుడు చెప్పిన విధంగానే కింద పెట్టడం వల్ల ఎంత బల ప్రయోగం చేసినప్పటికీ ఆ శివుడు పెకిలించలేకపోతాడు. ఆ పెకిలించే క్రమంలోన ఆ శివుడిపై ఉన్నటువంటి వస్త్రం ఏదైతే ఉంటుందో ఆ వస్త్రము పడ్డ స్థలమే ఈ మృడేశ్వరం. ఆ వస్త్రము గోకర్ణము దగ్గర పెకిలించడం వల్ల అక్కడ నుంచి వచ్చినటువంటి వస్త్రము ఇక్కడ పడడం అయింది. ఈ స్థలాన్ని మనం మృడేశ్వరంగా మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ మృడేశ్వర స్వామిగా వెలసిల్లుతున్నాడు. ఇక్కడ ఎంత పీకినా గానీ ఆ శివలింగం వెళ్ళదు. ఇదే శివలింగం ఆత్మలింగము మనకు గోకర్ణంలో దర్శనమిస్తుంది. ఇక్కడ నుంచి గోకర్ణం నుంచి వచ్చినటువంటి వస్త్రము మృడేశ్వరంలో పడ్డది. అదే మృడేశ్వర స్వామిగా వెలసిల్లుతున్నది. ఆత్మలింగాన్ని పెకిలించటంలో భాగంగా అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్త్రం పడ్డ ప్లేసు మృడేశ్వరము, ఉత్తరం వైపు తీసివేసినటువంటిది స్థలము, మరియు మిగతా స్థలాలన్నీ కూడా ఆ 3 శివలింగాలుగా ఏర్పడ్డాయి. అదే రకంగా ఆత్మలింగం ఎక్కువగా గోకర్ణంలో ఉన్నది. అదే గోకర్ణ క్షేత్రంగా ఉన్నది. ఇవన్నీ 5 పంచలింగాలను కలిపి పంచక్షేత్రాలు శైవ క్షేత్రాలుగా ఇక్కడ ప్రసిద్ధిగాంచినాయి. మరీ ముఖ్యంగా గోకర్ణము మృడేశ్వరము ఎక్కువ జనాలు వచ్చే పుణ్యక్షేత్రాలుగా విలసిల్లుతున్నాయి.